ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోళగుంద మండల కేంద్రంలో ఎల్ఎల్సీ కాల్వగట్టుపై ఉన్న వ్యర్థాలను జేసీబీ సహాయంతో శుభ్రపరిచిన సర్పంచ్ తనయుడు పంపాపతి మరియు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ సర్పంచ్ తనయుడు పంపాపతి, కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ కాల్వగట్టుపై చాలా మంది ప్రజలు తిరుగుతుంటారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాల్వ శుభ్రతను కాపాడే బాధ్యత అందరిది అని తెలియజేశారు. చికెన్ షాప్ల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయించామని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు సింధువాళ్లం కృష్ణయ్య, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒళగుంద మేజర్ గ్రామ పంచాయతీ గౌరవనీయులు సర్పంచ్ చలవదరంగమ్మ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ నమస్కారం. మనకు 2 రోజుల వెనకే మనకు ప్రజా సంఘాలు అయితే రైతు సంఘాల నాయకుడు ఇక్కడ కృష్ణయ్య అన్న గారు, మళ్ళీ అంటే నిన్న కూడా మాకు ఫిర్యాదు రూపంలో, అర్జీ రూపంలో సర్పంచ్ గారు తనయుడు పంపాపతి గారికి, నా కార్యదర్శికి ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఒళగుంద మేజర్ గ్రామంలో చికెన్ అంగడి వాళ్ళు అక్కడ చికెన్ది వ్యర్థ పదార్థాలు అయిన తర్వాత ఇక్కడ కోడికలు కూడా ఇక్కడ వచ్చి చేస్తున్నారు. ఒక 2 నెలల వెనకే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసులు కూడా ఇవ్వడం అంటే దగ్గర జారీ చేయడం జరిగింది. దయచేసి ఇక్కడ వేసే పక్కనే ఎల్ఎల్సీ కెనాల్ ఇక్కడ వాటర్ నీళ్లు తాగేది కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటాను. నేను కార్యదర్శిగా ప్రతి ఒక్కరు కూడా నోటీసులు జారీ చేసి అంటే ఈరోజు జారీ చేస్తున్నాం. వాళ్ళకి చెత్త బుట్టల్లో వేసుకుంటే ఎక్కడైనా డంపింగ్ అంటూ అయిపోతుంది, ఇక్కడ ఊరు చివర దూరంలో అక్కడ పారేయాలని నేను తెలియజేస్తాను. ఇది ఎందుకంటే రోజువారీ పని కాబట్టి రోజు చెప్పాల్సిన పని లేదు వాళ్ళందరికీ. అంటే దయచేసి గ్రామ పంచాయతీ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయో వాళ్ళ సూచనల మేరకు చికెన్ షాప్ యజమానులు మొత్తం నడుచుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.